ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జీవితంలో సక్సెస్ అవ్వట్లేదు, ఏ పనిలో కలిసి రావట్లేదు, జీవితంలో అనుకున్నది సాధించలేకపోతున్నాను అని బాధపడే సింహరాశి వారు ఈ జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల ఖచ్చితంగా మీ లైఫ్లో మార్పు వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అవుతారు. మీరు ఏ వృత్తిలో ఉన్నా, విద్యారంగంలో ఉన్నా మీరు ఖచ్చితంగా రాణిస్తారు. మీరు ఎందుకు పనికిరారు అని గతంలో మిమ్మల్ని హేళన చేసిన వారే మిమ్మల్ని చూసి అసూయపడే స్థాయికి మీరు చేరుకుంటారు. అయితే ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటు జీవితకాల పరిహారాలేంటి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయి. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఎంతటి పనినైనా సరే సాధించగలము అనే విశ్వాసం వీరి సొంతం. వీరు సహజంగా అందరితో కలిసిపోయే మనస్తత్వం కలవారు కావడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వారు పాటించడానికి ముందుకొస్తారు. వీరికి ప్రేమ అంటే ప్రాణం. ప్రేమను ఆస్వాదించడానికి ఏమి చేయటానికైనా వెనుకాడరు. విభిన్నతకు, ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే ఈ రాశివారు సినిమాలు, టీవీ, నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనబరుస్తారు. సదా విద్యార్థిగా ఉండటమే తమ హాబీ అని గర్వంగా చెప్పుకుంటారు. వీరు ఇనుము, సిమెంట్ రంగాలలో రాణిస్తారు. వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదు. అలాగని ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది. అందరితో కలుపుకుపోయే తత్వం గలవారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాటికి మంచి చెడులు బేరీజు వేసుకొని అమలు చేస్తారు. వీరు ప్రేమకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు. స్నేహితుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. వీరు ఇతర విషయాల మీద ఎంతటి అపారమైన అనుభవం కలిగి ఉంటుందో దానిని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు. వీరు జీవిత భాగస్వామికి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయటానికి ముందుకు వస్తారు. అందువలన వీరికి వారిపైన ఎనలేని ప్రేమ కలిగి ఉంటారు. వీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి విద్యపైన ఎనలేని మమకారం ఉంటుంది. వీరెప్పుడూ పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లల్ని కూడా తమ పిల్లల వలె భావించడం వల్ల వీరికి వీరిపైన ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ప్రేమంటే వీరికి ప్రాణం. వీరు ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయటం వల్ల కొన్ని సందర్భాలలో వీరికి వారి నుండి ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది. అందుకని వారి నుండి కొన్ని విషయాలను సేకరించి తర్వాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగాలి. వీరు సాధు స్వభావం కలవారు. అందువలన పక్కవారు చెప్పిన విషయాలను అనుసరిస్తారు. పరాయి వారిని ఎప్పుడూ దూషించడానికి దూరంగా ఉంటారు. దీనివల్ల వీరికి లాభిస్తుంది. కొత్త వారిని ఎప్పుడూ కూడా సొంత వారిలాగానే చూస్తారు. వీరు కొత్త పరిస్థితులకు తగ్గట్లుగా కలిసిపోవడం వల్ల ప్రత్యేకంగా వీరికి ఆరోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. అలాగే ఆరోగ్యం పైన ఎప్పుడూ కూడా ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు. దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవే ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారు జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి వీరు పాటించవలసిన జీవితకాల పరిహారాలు చూసుకున్నట్లయితే సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయని చెప్పవచ్చు. శనిదశ కూడా బాగానే ఉంటుంది. వీరికి శివార్చన, ఆంజనేయ స్వామి వారి అర్చన మేలు చేస్తుంది. సింహరాశిలో జన్మించిన మఖ నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. పూర్వ పాల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఉత్తర పాల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు. వీరికి నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది. సింహరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో వీరు తలపెట్టిన పనులకు ఆటంకాలు ఉండదు.
బుధ గురు వారాలలో ఎటువంటి పనులు తలపెట్టకపోవడమే మంచిది. మీ దాయాదులు బావమరిది బావ మరియు ఇతర బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఇది మీకు అనేక భిన్నమైన దృక్పథాలను మరియు భిన్న అవకాశాలను ఇస్తుంది. మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణెం తగిలించి ధరించండి. మీకు అదృష్టం తెస్తుంది. ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీకు విజయావకాశాలు మెరుగుపడతాయి. మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు, బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి. మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవిత కాలానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందులు మరియు కష్టాలు ఎదుర్కొంటారు. కాబట్టి మీరు నెరవేర్చాలనుకున్న దాన్ని మాత్రమే వాగ్దానం చేయండి. వారానికి ఒకసారి, ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు, క్రిమి కీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదలలో వేయండి. ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి, సామరస్యం మరియు సహనాన్ని అలవర్చుకొని నిత్యం పాటించాలి. ఉద్యోగం, ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి. మీ ఇంటి పైకప్పు పైన మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఇష్టదైవ నామస్మరణ ప్రతినిత్యం చేసుకుంటూ ఉండండి. ఇంట్లో ప్రతిరోజు నిత్య దైవారాధన, దీపారాధన చేయటం వల్ల మీరు అనేక రకాల కష్టాల నుంచి కూడా బయటపడేందుకు అవకాశాలు దొరుకుతాయి. సో చూసారు కదండి, సింహరాశి వారి జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల సింహరాశి వారు జీవితంలో అభ్యున్నతిని పొందుతారు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.